ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీ చేద్దాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నేను మకానాతో చేస్తున్నాను. నెక్స్ట్ టైం రాగి పిండితో చేద్దాం. ఫస్ట్ 1 కప్ మకానా తీసుకొని వాటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మకానా కన్నా కొంచెం తక్కువగా ఓట్స్ తీసుకొని వాటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదే పాన్ లో కొంచెం గీ యాడ్ చేసుకొని కాజు అండ్ బాదం కూడా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే అదే యూస్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి ఇలా కొబ్బరి పీసెస్ అయితే తీసుకున్నాను. వాటిని కూడా గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం కూడా యూస్ చేయట్లేదు, ఓన్లీ డేట్స్ యూస్ చేస్తున్నాను. మనం తీసుకునే ఖర్జూరాన్ని బట్టి ఉంటుంది. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నాకు 7 or 8 అయితే సరిపోయాయి. ఫస్ట్ మకానా అండ్ ఓట్స్ మాత్రమే మిక్సీ పట్టండి. నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. అంతే, ఇంకా లడ్డు చేసేసుకోవడమే. సింపుల్ గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మధ్యన అద్విక్ ఫుడ్ సరిగ్గా తినడం లేదు, అందుకే ఇలాంటివి ట్రై చేస్తున్నా హెల్దీ అండ్ టేస్టీ వేలో. మీకేమన్నా పిల్లలవి ఫుడ్ రెసిపీస్ తెలిస్తే కమెంట్ చేయండి, ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేద్దాం. ఇంక ఇక్కడ అద్విక్ తినేదానికన్నా నాకు తినిపించడమే ఎక్కువైపోయింది చూడండి. టేస్ట్ నచ్చినట్టుంది, బాగానే తిన్నాడు, కానీ 2 or 3 times మళ్ళీ కొత్త రెసిపీ కావాల్సింది.